మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పుష్య అమావాస్య, మౌని అమావాస్య, చోలంగి అమావాస్య ఆదివారంతో పాటు కలిసి వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ కనుక ఇంట్లో ఆడవాళ్ళు ఈరోజు పొరపాటున ఈ కూర వండినా తిన్నా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. పైగా 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. లేనిపోని కష్టాలు వస్తాయి. ఈ అమావాస్య చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న అమావాస్య. ఆదివారం అమావాస్య కలిసి వస్తే దానిని పెద్దలు కొంచెం కీడు అని అంటారు. ఎందుకంటే ఇలాంటి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజుల్లోనే ఎక్కువగా చెడు పనులు చేస్తూ ఉంటారు. అంటే చేతబడులు, బాణామతి, క్షుద్ర పూజలు, నరబలులు ఇవ్వటం లాంటి పనులన్నీ ఈ రోజే చేస్తారు. అందుకే ఇలాంటి రోజుల్లో రాత్రి సమయంలో బయట తిరగకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు మీరు తెలుసో తెలియకో, అంటే కొంతమందికి తెలిసి ఉండవచ్చు, మరికొంతమందికి తెలియకపోవచ్చు. అటువంటి వారు ఏం చేస్తారు అంటే తెలుసో తెలియకో ఈ కూర వండేసి తినేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని కూరలు తినకూడదని శాస్త్రాలలో ఉంది. తెలియక ఈరోజు ఈ కూరలు తింటే 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. ఆ దరిద్రాలు అనేవి తరతరాలకు వదలక 7 జన్మల వరకు ఏడిపిస్తూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు అస్సలు ఈ కూరలను తినవద్దు. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ కూరలు తినకూడదు, ఏ కూరలు తినాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈ అమావాస్య రోజు ఏ తప్పు పనులు చేయకూడదు, ఈరోజు వేప చెట్టు దగ్గర ఏం పడేస్తే మీ కష్టాలు దరిద్రాలు వదిలిపోతాయి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య రోజు మీరు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు స్త్రీలు ఉదయాన్నే చక్కగా నిద్రలేవండి. నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోండి. ఇల్లు శుభ్రపరచుకునేటప్పుడు కాస్తంత పసుపుని వేసి నీటిలో వేసుకొని ఆ నీటితో ఇల్లును తుడుచుకోండి. తరువాత పసుపు నీళ్లు ఉంటే పసుపు నీళ్లు లేదా గోపంచకం ఉంటే గనుక గోపంచకం ఇల్లంతా కూడా చల్లుకోండి. కిటికీల దగ్గర, వాకిళ్ళ దగ్గర, దేవుని మందిరాల్లో మొత్తం కూడా పసుపు నీళ్లను చిలకరించుకోండి. ఈ విధంగా చిలకరించుకున్న తర్వాత మీరు స్నానం చేసే నీటిలో 5 వేపాకులు వేసుకొని స్నానం చేయండి. లేదా గోపంచకం ఉంటే గోపంచకం వేసుకొని కానీ, లేదంటే ఆ నీటిలో పసుపుని రాళ్ళ ఉప్పును వేసుకొని అయినా కానీ స్నానం చేయండి. దీనివల్ల మీ ఒంటిని ఆవహించి ఉన్న నరదిష్టి, నరఘోష అనేవి పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ ఆయుష్ అనేది మీకు కలుగుతుంది. ఈ విధంగా స్నానం ఆచరించిన తర్వాత ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు. చక్కగా ఇక మిగతా రంగులు ఏవైనా కూడా వేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఇంటికి వేప ఆకు తోరణాలు కట్టుకోండి. వేప ఆకు తోరణాలు కట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఈరోజు వేప ఆకులను ఇంటికి తోరణంగా ఎవరైతే కట్టుకుంటారో ఆ యొక్క ఇంట్లో అమ్మవారు అడుగుపెట్టి ధనానికి ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా చేస్తుంది. ఇది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య కాబట్టి ఈరోజు దిష్టిదోష నివారణకు చాలా పవర్ఫుల్ డే. సాధారణంగా మనకు ఏవైనా పనులు ఆగిపోతున్నా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉన్నా, డబ్బు నిలవకపోయినా దానికి ప్రధాన కారణం నరదృష్టి అని శాస్త్రాల్లో ఉంది. నరుడి దృష్టికి నాపరాళ్ళు కూడా పగులుతూ ఉంటాయి అంటారు కదా. అటువంటి భయంకరమైన దిష్టిని తీసేయడానికి ఈ అమావాస్యను మించిన రోజు లేదు. కాబట్టి ఈ అమావాస్య నాడు సాయంత్రం సంధ్యా సమయంలో మీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకు, సంపాదించే వ్యక్తులకు దిష్టి తగలకుండా ఉండాలంటే కాలికి నల్ల దారం కట్టుకోవటం చాలా మంచిది. దీనికోసం మీరు పూజా సామాగ్రి షాప్లో దొరికే ఒక నల్ల దారాన్ని లేదా సాధారణ నల్లటి తాడును తీసుకోండి. ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకొని ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి. మంత్రం ఏమిటి అంటే ఓం లం లం లం, ఓం లం లం లం, దృష్టి నివారయామి. చాలా చిన్న మంత్రం ఇది. లం అనేది బీజాక్షరం. ఇది భూతత్వాన్ని సూచిస్తుంది మరియు రక్షణను ఇస్తుంది. ఇలా 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఆ దారానికి బలం చేకూర్చిన తర్వాత ఆ నల్లతాడును
ఆడవారైతే ఎడమకాలికి, మగవారైతే కుడికాలికి కట్టుకోవాలి అని శాస్త్రం చెప్తోంది. ఇలా మంత్రించి కట్టుకున్న నల్లతాడు రక్షా రేఖలా పనిచేస్తుంది. దీనివల్ల మీకు ఎటువంటి చెడు దృష్టి తగలదు, శత్రువుల ప్రయోగాలేవి పనిచేయవు. అలాగే వ్యక్తిగత రక్షణే కాదు, ఇంటి రక్షణ కూడా ముఖ్యం. కాబట్టి ఇంటికి దిష్టి తగలకుండా ఉండటం కోసం ఈరోజు గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు మీ ఇంటికి ఆల్రెడీ పాత గుమ్మడికాయ కట్టి ఉంటే దానిని తొలగించి ఒక కొత్త బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ధూపం చూపించి గుమ్మం ముందు కట్టండి. ఇలా కడితే మీ ఇంటికి అసలు దిష్టి అనేది తగలదు. ఒకవేళ గుమ్మడికాయ కట్టడం వీలు కాకపోతే మీ ఇష్టాన్ని బట్టి, మీ ఆచారాన్ని బట్టి పటికను కానీ, కలబందను కానీ లేదా దిష్టి పోవటం కోసం కొబ్బరికాయను అయినా సరే ఈరోజు కట్టుకోవచ్చు. పాతవి ఉంటే తీసేసి ఈ అమావాస్య నాడు కొత్తవి కట్టండి. ఎందుకంటే ఈ అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి దిష్టిని సమూలంగా తీసివేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. పుష్య అమావాస్యకే మౌని అమావాస్య, చోలంగి అమావాస్య అని పేరు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. 100 సంవత్సరాలకు వస్తుంది. ఇదే ఈ సంవత్సరంలోని మొట్టమొదటి అమావాస్య. ఈ అమావాస్యతో ఈ పుష్యమాసం పూర్తయిపోతుంది. తర్వాత ఇక మాఘమాసం వస్తుంది. మాఘ స్నానాలు చేయటం మొదలు పెడతారు. ఇది చాలా అద్భుతమైన అమావాస్య, అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. అమావాస్య మహాశక్తివంతమైనది కనుక ఈరోజు కాకులను, కుక్కలను, గోవులను పొరపాటున కూడా కొట్టకూడదు, హింసించకూడదు. అలాగే ఈరోజు పాత వస్తువులను ఎవరికైనా ఇవ్వటం కానీ లేదా బయటపడేయటం కానీ చేయకూడదు. అంటే పాత బట్టలు, పాత చెప్పులు, పగిలిన అద్దాలు, పాత చెక్క వస్తువులు ఇలాంటివేమీ కూడా బయటపడేయకూడదు. అమావాస్య రోజు అలా పడేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు. అలాగే ఈ అమావాస్య రోజున స్త్రీలు మంగళసూత్రాలలోని పూసలను పొరపాటున కూడా మార్చకూడదు. ఇంటి ముందు పొరపాటున కూడా ముగ్గు వేయకూడదు. పితృదేవతల శాపం తగులుతుంది. స్త్రీలు ఈరోజు తల విరబూసుకుని తిరగకూడదు. దుష్ట శక్తుల ప్రభావం పడి లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు చక్కగా ఒక చిన్న గాజు గ్లాసులో కొన్ని పాలను పోసి ఆ పాలల్లో చిటికెడు ధనియాల పొడి, చిటికెడు పసుపు, చిటికెడు నల్ల నువ్వులు కలిపి ఆ పాలను రావి చెట్టు మొదట్లో పోయండి. ఈ అమావాస్య రోజు రావి చెట్టు మొదట్లో ఇలా పాలు పోస్తే విపరీతంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సంపాదన పెరుగుతుంది. అనేక మార్గాలలో ధనం మీ దగ్గరకు వచ్చి చేరుకుంటుంది. మౌని అమావాస్య రోజు స్త్రీలు, పురుషులు ఎవరూ కూడా కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రాలలో ఉంది. మౌని అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భార్యాభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ తెలియక ఈరోజు భార్యాభర్తలు కలిస్తే వారికి పుట్టే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక మౌని అమావాస్య రోజు భార్యాభర్తలు సంగమించకూడదు. మౌని అమావాస్య రోజు ఎవరిపైనా కోపం ప్రదర్శించకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. తక్కువ మాట్లాడుకోవాలి. దైవంపై మనసు లగ్నం చేయాలి. ఈరోజు పొరపాటున అనకూడని మాటలు అంటే మీ జీవితంపై ఆ మాటల యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి. మౌని అమావాస్య రోజు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు వస్తాయి. కాబట్టి ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు. పొరపాటున కూడా వాటిని తాకకూడదు. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతము. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఈరోజు షేవి, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది.
అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్య రోజు ఒక 5 వస్తువులను దానం చేస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుందని శాస్త్రాలలో ఉంది. ఆ 5 వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. మొదటిగా మౌని అమావాస్య నాడు స్నానం చేసి ఆ తర్వాత ధాన్యాన్ని అంటే బియ్యాన్ని బ్రాహ్మణుడికి కానీ లేదా పేదవారికి కానీ దానం చేయాలి. ఇలా చేయటం వల్ల పూర్వీకులు ఇహలోక యాత్రలో ఆహారాన్ని పొందుతారని, ఆ ఆహారంతోనే వారు సంతృప్తి చెందుతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక రెండవది ఆవు పాలు. ఈ రోజున ఆవు పాలను ఎవరైనా పేదవారికి దానం చేస్తే మీ పూర్వీకులు మోక్షాన్ని పొంది సంతృప్తి చెందుతారు. ఆవు పాలను దానం చేయటం ద్వారా దేవతలు పితృదేవతలు కూడా సంతోషిస్తారు. మూడవది ఆవ నూనె. మౌని అమావాస్య రోజున ఆవ నూనెను అవసరమైన వారికి దానం చేయటం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం, జీవితంలో ఆనందము లభిస్తాయి. ఈ రోజున ఆవ నూనెతో పాటు నువ్వుల నూనె, అన్నము, జామకాయ దానం చేయటం ద్వారా శుభప్రదంగా భావిస్తారు. నాలుగవది దుప్పటి. మౌని అమావాస్య రోజున పేదవారికి దుప్పటి దానం చేయటం ఉత్తమం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుప్పటిని దానం చేయటం వల్ల గ్రహాల ప్రభావం తగ్గుతుంది. పూర్వీకుల మోక్షానికి కూడా సహాయపడుతుంది. పూర్వీకులు దుప్పట్లను దానం చేయటంతో సంతోషిస్తారు. వారి వారసులు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అలాగే పంచదార. ఈరోజు పేదవారికి పంచదార దానం చేయటం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి, కష్టాలు పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక మీరు కూడా ఈ 5 వస్తువుల్లో ఏదో ఒకటి దానం చేసి శుభ ఫలితాలను పొందండి. అమావాస్యకే మౌని అమావాస్య అని కూడా పేరు ఉంది. మౌని అమావాస్య అనే పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. ఈ రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఈ అమావాస్య రోజున శివుడికి, శనిదేవుడికి పూజలు చేస్తారు. ఈరోజు అన్నదానం, వస్త్రదానం చేయటం వల్ల గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈ రోజంతా మౌనవ్రతం చేస్తే మంచిది. అలా రోజంతా మౌనవ్రతం చేయలేని వారు మనసులోని కోరికను కాగితంపై తులసి లేదా పసుపు కొమ్ముతో రాసి అరచేతుల్లో ఉంచి దానిని కళ్ళార్పకుండా చూడాలి. ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతవరకు చూసి రెప్పలు వేసే సమయం వచ్చినప్పుడు ఓ ప్రకృతి మాత, నా ఈ కోరిక తీర్చు అని మనసులోనే కోరుకుని ఆ కాగితంపై నోటితో ఊది మడవాలి. అనంతరం దానిని పూజా మందిరంలో దేవుడి పటం వెనుక ఉంచితే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని, అద్భుతం జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. పుష్యమాసంలో వచ్చే బహుళ అమావాస్యను చోళంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. అమావాస్య చాలా శక్తివంతమైన, విశేషమైన రోజు. మనకు విష్ణు సహస్రనామాల్లో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవస్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఇది. ఈ రోజుకు రోగహరణ శక్తి ఉంది. ఎవరినైనా సరే దీర్ఘకాల రోగాలు ఏడిపిస్తూ ఉంటే ఆ రోజు ఆ వీర రాఘవస్వామిని 3 పనులతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ కూడా మాయమైపోతాయి. ఈ అమావాస్యకు అంతటి శక్తి ఉంది. మరి పుష్య అమావాస్యకు ఆచరించవలసిన ఆ 3 పద్ధతులు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. మొట్టమొదట ఈరోజు స్వామివారిని ఆరాధించడానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి చేసే ముందు వైద్య వీర రాఘవస్వామి వారి ఫోటో తెచ్చుకోవాలి. అలా చేశాక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఆరాధించుకోవాలి. మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించుకోవాలి. ఆ దీపం ఎలా వెలిగించుకోవాలంటే పంచదారను పొడిలాగా చేసి బియ్యపిండిలో కలిపి చిటికెడు యాలకుల పొడి కూడా కలిపి ఈ పిండినంతా కూడా ఒక పళ్ళెంలో వేసి మధ్యలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ప్రమిదలాగా చేసి అప్పుడు దీపం వెలిగించండి. ఆ తర్వాత ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాళ్లకు వెండితో ఒక చిన్న కడియం చేయించండి. అంటే వెండి తీగతో ఒక కడియం చేయించుకోవాలి. స్వామివారి ముందు కూర్చుని సంకల్పించి, స్వామి నీ దయవల్ల గనుక ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం. ఈ వెండి కడియాన్ని అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పించుకొని అప్పుడు స్వామికి పూజ చేయండి.
మామూలు నిత్య పూజలాగా చేయండి. అలాగే ఆ రోజు చేయవలసిన మూడవ పని ఏమిటంటే, మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే, చెరువు లేకపోతే బావి దగ్గర అయినా సరే, లేదా మీ ఇంట్లో చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఇంటిల్లిపాది ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని ఆ నీటి గిన్నె చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి తిరువల్లూరులో ఉన్న పుష్కరిణికి చేస్తున్నాం అనే భావనతో చేసి ఆ తర్వాత ఇంట్లో వారందరూ కూడా బెల్లం ముక్కను గిన్నెలో వేయండి. ఇలా ఈరోజు వైద్య వీర రాఘవ స్వామిని ఆరాధించాలి. ఆ తర్వాత పూజంతా కూడా అయిపోయాక దీపం కొండెక్కిన తర్వాత ప్రసాదం అంతటినీ కూడా, అంటే బియ్యపిండి, పంచదార, యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అందరూ కూడా తినండి. తర్వాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరు వెళ్ళి తప్పకుండా హుండీలో వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బాగైన వారు లక్షల్లో ఉన్నారు. అంతటి శక్తివంతమైన విష్ణు స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి అవతారం. ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు మొత్తం 108 దివ్య దేశాలు ఉన్నాయి. వాటిల్లో తిరువల్లూరు కూడా ఒక దివ్య దేశం. ఈ క్షేత్రం అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకుని ఉంటుంది. ఈ రోజు ఇక్కడికి వేల మంది జనాలు వస్తారు. చోలంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొందుతుంది. అక్కడకు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా మాయమవుతాయి. ఇక్కడ హృత్పాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు. ఈ పుష్కరిణి ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి. పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది. ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య జ్ఞాన స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి. చోలంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది. ఈ రోజు మనం చెప్పుకున్న విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులనైనా నయం అయి సకల శుభాలు కలుగుతాయి. మాసంలో వచ్చే అమావాస్యను చోలంగి అమావాస్య అంటారు. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావటం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలో, సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. చోలంగి అమావాస్య రోజు జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరకలోక యాతనల నుండి విముక్తులు కాగలరని, ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జబదగ్ని, వశిష్ఠుడు ఇలా 6 ఋషులు కొనిపోయిన శాఖలు వారి వారి పేర్లతో పిలువబడుతున్నాయి. పుష్య అమావాస్య రోజున సప్తదోష నివారణకై నదీ స్నానం, పితృతర్పణము, పిండ ప్రధానము, శివాలయ అంతర్భాగమైన రావి చెట్టు ప్రదక్షిణలు, శివారాధన చేయాలని, తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానం రోడ్డు మీద 3 మైళ్ళ దూరాన చోలంగి అనే గ్రామం ఉంది. గోదావరి 7 పాయలలో ఒకటైన తుల్య భాగం ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. ఈరోజు ఇక్కడ గోదావరి నది స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పెద్దలు చెప్పారు. గోదావరి నదిలోని నీరు గంగా జలాన్ని కూడా పవిత్రం చేయగలదు. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావటం వల్ల చోలంగి సమీపాన స్నానం చేస్తే నదిలోనూ సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ అమావాస్య రోజు జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరకలోక యాతనల నుండి విముక్తులు కాగలరని, ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు. గౌతముడు కొని తెచ్చిన గోదావరి జలాలను 7 ఋషులు 7 పాయలుగా తీసుకుని పోయి 7 స్థలాలలో సంగమించే విధంగా చేశారు. గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ గౌతమి నామాంకితమై గోదావరి అగ్రము వద్ద మాసాని తిప్ప చోట సముద్రంలో కలుస్తున్నది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జబదగ్ని, వశిష్ఠుడు 6 ఋషులు కొనిపోయిన శాఖలు వారి వారి పేర్లతో పిలువబడుతూ ఉన్నాయి.
తుల్యుడు కొనిపోయిన శాఖ చోలంగి వద్ద సముద్రంలో కలుస్తున్నది. గోదావరి నదిమ్మ తల్లి వల్ల 3 వరాలు ప్రాప్తిస్తాయి కనుక 7 స్థలాలకు వెళ్ళి స్నానాలు ఆచరించి రావడాన్ని సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర లేదా సప్త సాగర యాత్ర అంటారు. సంతానం తదితర కోరికలు తీరడానికి సప్త సాగర యాత్ర చేయటం సాంప్రదాయం సిద్ధంగా వస్తున్నది. ఆ సప్తసాగర యాత్ర పుష్యబహుళ అమావాస్య నాడు చోలంగి స్నానంతో ప్రారంభమవుతుంది. ఇది ఆదివారంతో కలిసి వస్తున్న అతి శక్తివంతమైన అమావాస్య. చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది కనుక ఈ అమావాస్య రోజున ఎవరైతే గుర్తుపెట్టుకొని చక్కగా వేప చెట్టు దగ్గర ఇది పడేస్తారో వారి దరిద్రమంతా కూడా 2 నిమిషాల్లో పోతుంది. కష్టాలు కన్నీళ్లు పోతాయి. వారి సుడి తిరిగిపోతుంది. వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల జన్మల దరిద్రం అనేది తొలగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, సాయంత్రం పూట ఈ పరిహారం చేయటం వల్ల అధికంగా ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రంలో కూడా చెప్పబడింది. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం పాటించండి. ఇలా పాటించుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల దరిద్రాలతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. మనకు దరిద్రం పట్టింది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దరిద్రం అనేది చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ రూపంలోనే మన దగ్గరకు వస్తుంది. అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి, అలాంటి చెడును మనం తీసేసుకోవడానికి ఈ పరిహారం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. అలా పడేసిన 2 నిమిషాల్లో మీరు అద్భుతాలను చూడగలుగుతారు. మీ దరిద్రాలను మీరు పోగొట్టుకోగలుగుతారు. మీ దరిద్రం నుంచి మీరు బయటపడగలుగుతారు. దరిద్రం అనే కాదు, అనేక రకాల దిష్టి దోషాల నుంచి కూడా మీరు బయటకు రావడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. అసలు ఈ అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి, ఏం పడేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మనకు ఆదివారంతో అమావాస్య రావటం చాలా విశేషం. సూర్య భగవానుడికి ఆదివారం అంటే ఇష్టం. మనం ఆదివారం సూర్య భగవానుడిని ఆరాధిస్తూ ఉంటాము. అమావాస్య తిథి అన్నా కూడా సూర్యుడికి చాలా ఇష్టం. అందుకే ఈ అమావాస్య శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజున మీరు ఏ పరిహారం చేసినా సరే లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఇటు దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఇటు ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మన జీవితం మారుతుంది. మనకు ఉండే ఇబ్బంది అనేది తొలగిపోయి మన దరిద్రాల నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాము, చూస్తూ ఉంటాము. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు మనకు దరిద్రంగా ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందికి దిష్టి తగలటాలు, దోషాలు ఉండటము, దరిద్రం పట్టి పీడించటము. దరిద్రం ఒకటే కాదు, అది దిష్టి రూపంలో కూడా మనకు దరిద్రంగా ఏర్పడుతుంది. ఆ దిష్టి మనకు కంటిన్యూగా పెరిగి మనకు అది దరిద్రంగా చుట్టుకొని ఇక మన దగ్గరే ఉండిపోతుంది. ఇలా మీపై ఉండే చెడును మీరు తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా చిన్న పరిహారం. ఒక కొబ్బరికాయను తీసుకోండి. ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది. ఇప్పుడు దరిద్రంతో మీరు బాధపడుతున్నారు. ఈ దరిద్రం ఇంకా ఎన్నాళ్ళు? ఈ దరిద్రం ఇంకా పోదా? ఈ దరిద్రం నుంచి మేము బయటపడమా అనుకునేవారు దరిద్రాన్ని పోగొట్టుకోవాలన్నా, దరిద్రం నుండి బయటపడాలన్నా, కష్టాల నుండి కన్నీళ్ల నుండి బయటపడాలన్నా సరే ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ అమావాస్య రోజు చక్కగా గుర్తుపెట్టుకొని సాయంత్రం పూట ఈ పరిహారం చేయండి. ఉదయం పూట చేయకూడదు. ఉదయం పూట చేస్తే ఫలితాలు రావా అంటే రావు. ఎందుకంటే కొన్ని పరిహారాలను సాయంత్రం పూటే చేయాలని శాస్త్రాలలో చెప్పబడి ఉంది. అందుకే మన పెద్దవారు కొన్ని పరిహారాలను సాయంత్రం పూట చేసుకోవాలని చెప్తూ ఉంటారు. సాయంత్రం చేసే పరిహారం తొందరగా మనకు ఫలితం ఇస్తుంది. ఈ పరిహారం మాత్రం ఖచ్చితంగా సాయంత్రం పూటనే మనం చేసుకోవాలి. అలాంటి సమయాలలోనే ఫలితాలు అనేవి అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఏం లేదు, కొబ్బరికాయను తీసుకోండి. ఎప్పుడూ మేము దరిద్రాన్ని అనుభవిస్తున్నాము. ఏ పని చేసినా దరిద్రమే ఎదురు వస్తుంది.
ఏది పట్టుకున్నా అది దరిద్రంగా మారిపోతుంది. మాకు అంతా చెడే జరుగుతుంది, మంచి మాత్రం జరగటం లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు బాధపడుతున్నట్లయితే మీరు ఒక కొబ్బరికాయను తీసుకొని సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత మీ ఇష్టాన్ని బట్టి మీరు ఈ సమయం దాటిపోయిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. ఇదే సమయాలలో చేయాలని లేదు, కానీ 6 దాటిపోయిన తర్వాత మాత్రమే చేయాలి. అంటే 6:30కు, 7 గంటలకు, 8 గంటలకు, 9 గంటలకు, ఇలా మీ ఇష్టం ఏ సమయంలో అయినా ఈ పరిహారం చేసుకోవచ్చు. 6 దాటిన తర్వాత మీరు ఏ సమయంలో చేసుకున్నా కానీ మీ దరిద్రం అయితే 2 నిమిషాల్లో మీ నుంచి వెళ్ళిపోతుంది. ముందు కొబ్బరికాయను తీసుకొని చక్కగా ఎక్కడైతే వేప చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళిపోండి. వేప చెట్టు కూడా ఒక దేవతా వృక్షంగానే పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఈ అమావాస్యకు మనం చాలా ప్రాధాన్యత ఇచ్చాము. అమావాస్య రోజు వేప చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. పూజించే వేప చెట్లు కాకుండా మనం పూజించని కొన్ని వేప చెట్లు ఊరికి దూరంగా ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వేప చెట్ల దగ్గర ఈ కొబ్బరికాయను మీరు పడేయండి. ఎలా పడేయాలంటే మీరు ఇంట్లో కొబ్బరికాయతో ఈ పరిహారం చేసుకొని తీసుకుని వెళ్ళి వేప చెట్టు దగ్గర పడేయవచ్చు. లేదంటే మీరు వేప చెట్టు దగ్గరే కొబ్బరికాయతో పరిహారము చేసేసి అక్కడే మీరు పడేయవచ్చు. అలా కూడా చేయొచ్చు. మీరు ఎలా చేసినా పర్వాలేదు. కానీ ఈ యొక్క కొబ్బరికాయను మాత్రం వేప చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి వీలుంటే స్నానం చేయండి, లేనివారు కాళ్ళు చేతులు కడిగేసుకోండి. ఏమీ లేదు, ఒక మంచి కొబ్బరికాయ తీసుకొని మీరు ఆ కొబ్బరికాయ మీద పసుపుతో ఒక బొట్టు పెట్టండి. తరువాత కొబ్బరికాయను కనీసం 19 సార్లు కానీ లేదంటే 16 సార్లు కానీ మీ తల చుట్టూ తిప్పుకోవాలి. కొంతమందికి 5 ఏళ్ల దరిద్రం ఉంటుంది. 5 ఏళ్ల నుంచి మేము ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నాము అని కొంతమంది నోట మనం వింటూ ఉంటాం. కొంతమంది ఈ దరిద్రం మిమ్మల్ని పట్టి పీడించి మా నడి నెత్తిన కూర్చొని తాండవం చేస్తుందని బాధపడిపోతూ ఉంటారు కదా. అలా మీ దరిద్రాన్ని తొలగించుకోవడానికి, మీకు మంచి జరగడానికి, మంచి శుభ ఫలితాలు రావడానికి, దిష్టి దోషం అనేది తొలగిపోవడానికి, చెడును వదిలించుకోవడానికి కూడా ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఎందుకంటే ఈ పరిహారం గొప్పది కాబట్టి. ఈ రోజున మనం ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది. మన జీవితం అనేది మారిపోయి మనకు ఉండే ఇబ్బంది అనేది తొలగిపోతుంది. మనకు మంచి జరిగి మనకు చాలా వరకు కూడా మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కొంతమంది అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వారాలు ఉంటాయి కదా, అంటే ఆదివారం కావచ్చు, కొన్ని శుక్రవారాలతో కలిసి వచ్చే అమావాస్య కావచ్చు. అలాంటి అమావాస్యలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఇలాంటి అమావాస్యలను చాలా పవర్ఫుల్గా, చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజుల్లో చేసే పరిహారాలు కానీ, ఈ రోజుల్లో చేసుకునే పనులు కానీ ఖచ్చితంగా మనకు ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నార్మల్గా మన పూర్వకాలంలో అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పటికీ కూడా చాలా పల్లెటూర్లలో అమావాస్య వచ్చిందంటే చాలామంది పరిహారాలు చేస్తూ ఉంటారు. అందులోనూ ఈ అమావాస్య చాలా పవర్ఫుల్గా వస్తుంది కాబట్టి ఈరోజు మీకు ఉండే దరిద్రాన్ని తొలగించుకోవడానికి ప్రత్యేక పరిహారం ఈ కొబ్బరికాయ పరిహారం. కొబ్బరికాయే కదా అనుకోకండి, మనం మహా అయితే ఒక 20 రూపాయలు ఖర్చు పెడతాం, పరిహారం చేస్తాం. అది మనకు సిద్ధిస్తుంది, ఫలితం ఇస్తుంది. ఒకవేళ మనకు దిష్టి ఉన్నా, మనపై ఏదైనా చెడు ఉన్నా, మనం సంపాదించుకున్నామని నలుగురు మనల్ని చూసి ఏడ్చినా, దరిద్రం ఉన్నా, దిష్టి ఉన్నా, నెగిటివ్ ఉన్నా, ఇలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి, అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటకు రావడానికి పరిహారం మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఒకటే పరిహారం, చాలా చిన్న పరిహారం. ఇది అందరూ చేసుకోవచ్చు. చేసిన తర్వాత 2 నిమిషాల్లో అక్కడ పడేసి మీరు మీ ఇంటికి వచ్చేలోపే మీరైతే ఎంతో కొంత ఫలితాన్ని చూడగలుగుతారు. అంత బాగుంటుంది ఈ పరిహారం. తప్పకుండా ఈ పరిహారం ఆచరించండి. గుర్తుపెట్టుకోండి, దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గర చేసుకోకండి. మన ఇంటి నుంచి కొంచెం దూరంలో ఉండే వేప చెట్టు దగ్గర కూడా మనం చేసుకోకూడదు. ఎందుకంటే తిరిగి మనకే మళ్ళీ అది కనబడుతుంది కాబట్టి. కనుక కొంచెం దూరంగా వేప చెట్లు ఉంటాయి కదా, అలాంటి వేప చెట్లు దగ్గర చేయండి. కొన్ని గుళ్ళు ఉంటాయి, కొన్ని గుళ్ళల్లో మనం వేప చెట్టును పూజించుకుంటూ ఉంటాము. అక్కడ వేప చెట్టును దేవతామూర్తిగా మనం భావించుకొని పూజించుకుంటాం కదా, అలాంటి దగ్గర చేయకండి. ఎందుకంటే అలా చేస్తే మనకు మహాపాపం అన్నమాట. పూజించకుండా ఉండే వేప చెట్లు, కొంచెం మన ఇంటికి దూరంగా ఉండే వేప చెట్లు, లేదంటే మనకు కొంచెం దూరంగా ఉండే వేప చెట్లు, ఇలాంటి దగ్గర మీరు కొబ్బరికాయను పడేయండి. అలా కనుక మీరు చేసుకున్నట్లయితే మంచి మంచి ఫలితాలు వస్తాయి.
మీరు మీ కళ్ళతో చూస్తారు. ఇది చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనకు తెలుస్తుంది ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది, మనకు ఎంత బాగుంది అనేది. మనలో ఒక భావన అనేది ఖచ్చితంగా అయితే కలుగుతుంది. కానీ పడేసి వచ్చిన తర్వాత అయితే వీలున్నంత వరకు స్నానం చేయండి. కుదరని పక్షాన కాళ్ళు చేతులు కడిగేసుకోండి. బట్టలను ఖచ్చితంగా మార్చుకోండి. మన ఒంటిపై ఉండే దుస్తులను మనం మార్చుకోవాలి. మన నుంచి ఒక పెద్ద భారం అనేది దిగిపోతుంది. కాబట్టి మనకు మంచి జరుగుతుంది. కావున మన శరీరంపై ఉండే చెడును మనం తొలగించుకోగలుగుతాము. కావున ఇలా అయితే మీరు ప్రయత్నించండి. చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ జీవితం అనేది మారిపోతుంది. ఈ కొబ్బరికాయ పరిహారం కేవలం దరిద్రాన్నే తీసేస్తుంది అనుకోకండి. మనలో ఉండే చెడు ఏదైనా మనకు గాలిలాగా సోకుతుంది, ఏదైనా మనకు తాకుతుంది, ఏదైనా గాలి ధూళి సోకుతుంది. అలాంటివన్నీ ఈ పరిహారంతో పోతాయి. దేవుడు ఉన్నాడు, దయ్యం కూడా ఉంటుంది. మనలో చెడు అనేది కూడా ఉంటుంది, మనకు నెగటివ్ అనేది కూడా ఉంటుంది. అన్నీ ఉంటాయి. కొంతమంది నమ్మరు, కొంతమంది నమ్ముతారు. కాబట్టి మీకు ఉండే చెడును తొలగించుకోవడానికి, మీలో ఉండే చెడును మీరు పోగొట్టుకోవడానికి ఇలా పరిహారం అయితే చేయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, దరిద్రం నుంచి మీరు బయటపడగలుగుతారు. దరిద్రం అనే మాట మీ దరిదాపుల్లోనికి కూడా రాకుండా పారిపోతుంది. అంత బాగా ఉపయోగపడుతుంది. కన్నుతో కూడా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం, చాలా బాధపడిపోతూ ఉన్నాం, మాకైతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు కూడా చాలా చక్కగా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది. కావున ఈ పరిహారాన్ని అయితే మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయొచ్చు. మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. ఏమీ లేదు, ఒక కొబ్బరికాయ తీసుకొని వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ కొబ్బరికాయ మీద పసుపుతో బొట్టు పెట్టి ఆ కొబ్బరికాయను మీ చుట్టూ దిష్టి తీసినట్లుగా 19 సార్లు కానీ లేదంటే 16 సార్లు కానీ మీ తల చుట్టూ తిప్పుకోవాలి. తర్వాత ఆ కొబ్బరికాయను మీ 2 చేతులతో పట్టుకొని ఈ రోజుతో మా దరిద్రాలన్నీ కూడా పోవాలి, కష్టాలు కన్నీళ్లు పోవాలి, బాగా కలిసి రావాలి, చెడంతా పోవాలి అని సంకల్పం చెప్పుకొని ఆ కొబ్బరికాయను వేప చెట్టు మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంకో విషయం ఏమిటంటే, ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు ఇతరులతో మనం చెప్పుకోకూడదు, పంచుకోకూడదు. మనకు మనమే చేసుకోవాలి, మనకు మనమే ఫలితాలను పొందాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక విషయం, మనమే బాగుపడాలి, మనమే బ్రతకాలని కాదు. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే, నలుగురికి చెప్పి చేస్తే ఫలితాలు అధికంగా రావు. కాబట్టి మనం చేసి మనకు ఫలితం వచ్చిన తర్వాత కొద్ది రోజులకు వారికి చెప్పవచ్చునని చెప్పటం జరుగుతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి, శుభ ఫలితాలను పొందండి. ఈ అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు పూజలు చేయండి. ఆవు మీ ఇంటికి వచ్చినా లేదా మీరే ఆవు దగ్గరికి వెళ్ళినా ముందు ఆవుకు పూజ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవును పూజిస్తే నరక బాధలు తప్పుతాయి. ప్రత్యేకించి ఈరోజు ఆవుకు పాలకూర, బీట్రూటు కలిపి తినిపించాలి, లేదా పాలకూర బెల్లం కలిపి తినిపించాలి. పాలకూరను తినిపించటం వలన దోషాలు తొలగిపోతాయి. ఎలాంటి దోషాలైనా సరే పోతాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఇలా ఈరోజు ఆవుకు పాలకూర తినిపించి ఆ ఆవు చెవిలో మీ కోరికను చెప్పుకోండి. ఆవుకు నమస్కారం చేసుకుని మీ సమస్యలు పోవాలని దండం పెట్టుకోండి. పాలకూర కట్ట, 2 కట్టలు, 5 కట్టలు, 10 కట్టలు, ఇలా మీ స్తోమతను బట్టి ఎంత అయినా సరే తినిపించవచ్చు. ఆవు ఎంత పాలకూర తింటే అంత పాలకూరను పెట్టండి. పాలకూరను అలా ఒట్టిగా కాకుండా బెల్లంతో కానీ బీట్రూట్తో కానీ కలిపి పెట్టాలి. అలా పెట్టడం వలన పేదరికం పోతుంది, నరక బాధలు పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక ఈ అమావాస్య రోజు కొన్ని కూరలను పొరపాటును కూడా తినకూడదు. కాదని తింటే పరమ దరిద్రం కలుగుతుంది, అప్పుల పాలైపోతారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఈరోజు ఏ కూరలు తినకూడదంటే, మొదటిగా ఈరోజు గోరుచిక్కుడుకాయను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండకూడదు. కొంతమంది తెలియక ఈరోజు గోరుచిక్కుడుకాయలు తెచ్చుకొని వండుకుంటూ ఉంటారు, ఇష్టంగా తింటారు. కానీ ఇలాంటి ఆదివారం అమావాస్య రోజున గోరుచిక్కుడుకాయ కూరను వండకూడదు, తినకూడదు. అసలు ఈరోజు ఈ గోరుచిక్కుడుకాయలను కొని ఇంటికి కూడా తీసుకురాకూడదు. కాబట్టి ఈరోజు గోరుచిక్కుడుకాయలను కూడా కూర రూపంలో కానీ, పులుసు రూపంలో కానీ, ఫ్రై రూపంలో కానీ గోరుచిక్కుడుతో పచ్చడి చేస్తారు. ఆ రూపంలో కానీ ఏ రూపంలోనూ కూడా తినవద్దు. ఈరోజు ఏ రూపంలో గోరుచిక్కుడును తిన్నా రోగ బాధలు పట్టి పీడించే అవకాశం ఉంది కనుక అస్సలు తినవద్దు. ఇక ఆ తర్వాత ఈరోజు ములక్కాడలు కూడా వండకూడదు. ములక్కాడలు వండటం వల్ల కూడా మనకు దరిద్రం అనేది ఇంట్లోకి ఆహ్వానించినట్లే అవుతుంది. కాబట్టి ఈ రోజున ములక్కాడలు కూడా వండుకోకండి, తినకండి. ములక్కాడ పులుసు తినడము, లేదంటే ములక్కాడతో చేసిన పచ్చడి
ఉంటే ఆ పచ్చడి వేసుకుని తినటము, ములక్కాడను సాంబార్లో వేసుకుని తినటం, పప్పుచారులో వేసుకుని తినటం ఇటువంటివి చేయకూడదు. దరిద్రం పడుతుంది కనుక ఈరోజు ఏ రూపంలోనూ ములక్కాడను తినకండి. ఈరోజు ములక్కాడను కొని ఇంటికి కూడా తెచ్చుకోవద్దు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా పెద్ద ఉసిరి ఉంటుంది. ఈ పెద్ద ఉసిరి అనేది కొంతమంది మంచిది కదా, విటమిన్ సి ఉంటుందని చెప్పి ఈ మధ్యకాలంలో రోజుకు ఒకటి తినటం మొదలుపెట్టారు. కానీ అమావాస్య ఒక్కరోజు మాత్రం ఈ యొక్క పెద్ద ఉసిరిని తినకండి. పచ్చడి రూపంలో నిల్వ చేసుకుని కూడా ఈ యొక్క పెద్ద ఉసిరిని చాలామంది తింటూ ఉంటారు. కాబట్టి పచ్చడి రూపంలోనైనా కానీ లేదంటే ఈ యొక్క ఉసిరితోటి రసం చేసుకొని చాలామంది అన్నంలో వేసుకుంటూ ఉంటారు. అలా రసం పెట్టుకోవటం కానీ, ఉసిరికాయ జామ్ రూపంలో కానీ ఇలా ఏ రూపంలోనూ కూడా ఉసిరిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండకూడదు, తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక అన్నిటికంటే ఈరోజు మీరు తినకూడని కూరగాయ ఏంటి అంటే కనుక పొట్లకాయ. చాలామంది పొట్లకాయను చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. రకరకాలుగా పచ్చళ్ళ రూపంలో కానీ, లేదా పొట్లకాయ పెరుగు కలుపుకొని తినటం కానీ, పొట్లకాయ పాలు కలిపి కూర వండుకొని తినటం కానీ, పొట్లకాయతో బజ్జీలు వేసుకుని తినటం ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన రోజున పొట్లకాయను వండుకోకూడదు, తినకూడదు, కొనకూడదు కూడా. ఈరోజు పొట్లకాయ కూడా నిషిద్ధమని చెప్పి మన పండితులు మన యొక్క శాస్త్రాల్లో రాశారు. దీనివల్ల మనకు జన్మజన్మల దరిద్రం అనేది పట్టుకుని పీడిస్తూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు పొట్లకాయను వండుకోవద్దు. అలాగే కీరాదోసకాయ జోలికి కూడా ఈరోజు వెళ్ళకూడదు. ఈ రోజుల్లో ఆరోగ్యం పరంగా అందరూ కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఓవర్ వెయిట్ను తగ్గించుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి చాలామంది కీరాదోసకాయ తెచ్చుకొని సలాడ్ చేసుకొని లేదా జ్యూసులు చేసుకొని తాగుతూ ఉన్నారు. విడి రోజుల్లో కీరాదోసకాయతో చేసినవి తినవచ్చు, తాగవచ్చు. కానీ ఈరోజు మాత్రం కీరాదోసకాయ తినకూడదు. జ్యూసుల రూపంలో కూడా తాగవద్దు. అదేవిధంగా మామూలు దోసకాయ కూడా ఈరోజు తినకూడదు. శరీర ఆరోగ్యానికి కావలసిన పోషకాలన్నీ కూడా దోసకాయలో ఉంటాయి. మీరు మిగతా రోజులు అన్ని రోజుల్లో కూడా దోసకాయ తినవచ్చు. కానీ ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క దోసకాయను అయితే తినకండి. ఎందుకంటే దీనివల్ల చాలా రకాలైన దోషాలన్నీ మీరు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. విడి రోజుల్లో తినొచ్చు, కానీ ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దోసకాయను అయితే తినవద్దు. అసలు ఇంటికి కూడా కొని తెచ్చుకోవద్దు. అంతేకాదు ఈరోజు నాన్ వెజ్ను కూడా అస్సలు తినకూడదు. అంటే చికెను, మటను, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, గవ్వలు, గుడ్లు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇలాంటివేమీ కూడా తినకూడదు. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు పిల్లలకు సెలవు ఉంటుంది. పెద్దలకు ఆఫీసుల నుండి విరామం దొరుకుతుంది. ఇంకేముంది, అందరూ కలిసి సరదాగా గడుపుతూ మంచి భోజనం చేయాలని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మాంసాహార ప్రియులు ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ అని, మటన్ అని రకరకాల నాన్ వెజ్ వంటకాలు వండుకొని ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మామూలు ఆదివారాల్లో ఇలా చేయవచ్చు, తప్పేమీ లేదు. కానీ రేపు ఆదివారం రోజున అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి సెలవు కదా అని చెప్పి ఎప్పటిలాగా పొరపాటున కూడా ఈరోజు మీ ఇంట్లో నాన్ వెజ్ వండకండి, తినకండి. ఇది చాలా అంటే చాలా ముఖ్యం. తెలిసి తెలియక చేసే ఇటువంటి చిన్న పొరపాట్లు మీ కుటుంబంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక ఈరోజు ఎవరు నాన్ వెజ్ కూరలు వండుకోవద్దు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ పకోడీలు, ఎగ్ బజ్జీలు, చికెన్ ఫ్రై, చికెన్ ఎగ్ పఫ్లు, బర్గరు, పిజ్జా ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. సాయంత్రం అవ్వగానే చాలామంది నూడిల్స్ బండి దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. కానీ ఈరోజు చికెన్ కలిపిన నూడిల్స్, మంచూరియా, చికెన్ వింగ్స్, చికెన్ మమోస్ ఇలా నాన్ వెజ్ కలిపినవి ఏమీ కూడా తినవద్దు. కావాలంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు. అంటే వెజ్ బిర్యానీ, మిరపకాయ బజ్జీలు, పానీపూరి, పకోడీలు ఇలాంటి శాకాహారం తినవచ్చు. కానీ మాంసాహారం తినవద్దు. కొంతమంది ఏమంటారంటే, సరేనండి చికెన్ మటన్ వండము, కానీ కనీసం ఎగ్ అయినా వండుకోవచ్చా, పిల్లలు అడుగుతున్నారు కదా అని అడుగుతూ ఉంటారు. గుడ్డు నాన్ వెజ్ కాదు కదా అంటారు. కానీ ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి. కోడిగుడ్డు అనేది ఏ చెట్టుకో మొక్కకో కాసే కాయ కాదు కదా, అది కూడా ఒక జీవికి సంబంధించిందే. కాబట్టి కోడిగుడ్డు కూడా నాన్ వెజ్ కిందకే వస్తుంది. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజునే ఎగ్స్ వండటం కూడా నిషిద్ధమే. పిల్లలకు ఇష్టం కదా అని వండితే అది వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి, కొని ఇంటికి తేకండి, అస్సలు తినకండి. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, ఉదర సమస్యలు వస్తాయి. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ తినవద్దు. ఇక మిగతా కూరలు ఉంటాయి కదా, అంటే టమాటా, ఆకుకూరలు ఉంటాయి కదా,
ఆ ఆకుకూరల్లో ఏదో ఒకటి అంటే పాలకూర కానీ లేదంటే తోటకూర కానీ లేదా టమాటా పప్పు కానీ ఇటువంటివి వండుకొని తినవచ్చు. కానీ ఈ వీడియోలో ఇప్పుడు మనం చెప్పుకున్న కూరగాయలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండకూడదు, తినకూడదు. ఇక వీటిని తప్పించి మిగతావన్నీ కూడా తినొచ్చు. ఎగ్, ఇంకా చికెను, మటను, గోరుచిక్కుడు, ములక్కాడ, పొట్లకాయ, కీరా దోసకాయ, మామూలు దోసకాయ, ఉసిరికాయ వీటిని తప్పించి ఇంకా ఏదైనా కూడా తినవచ్చు. వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తెచ్చుకోకూడదు, తినకూడదు అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. ఇక ఈ యొక్క అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత బయటికి వెళ్ళకండి. ఈ అమావాస్య పైగా ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్య రోజు చాలామంది ఎర్రనీళ్ళతో దిష్టి తీసి పారేస్తూ ఉంటారు. ఆ తీసివేసుకున్న నీటిని దిష్టి సామాన్లను రోడ్ల మీద పడేస్తూ ఉంటారు. కాబట్టి తెలుసో తెలియకో, చూసో చూడకో వాటిని తొక్కటం వల్ల ఇప్పుడు పడే బాధలు కాక కొత్త బాధలు, కొత్త సమస్యలు, కొత్త కర్మలు అనేవి మనకు కలుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 6 దాటిన తర్వాత మీ అడుగు బయటకు పెట్టకండి. ఎందుకంటే పొరపాటున వాటిని తొక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ వెళ్ళాల్సిన అవసరం వస్తే ఇంట్లోకి వచ్చేటప్పుడు మాత్రం కాళ్ళు, చేతులు, మొహము శుభ్రంగా కడుక్కొని మీరు ఇంట్లోకి రండి. రోడ్డు మీద నడిచేటప్పుడు కాస్త చూసుకొని నడవండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య రోజున మీకు ఏ సమయంలో అయినా సరే ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు దరిద్రాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. లక్ష్మీ కటాక్షంతో మీరు అపరకు భేరులుగా మారిపోతారు. మరి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు. ఈరోజు మీరు కేవలం వేప చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది. ఈ రోజుతో మీకు ఉన్న దరిద్రం వదిలిపోతుంది. సంవత్సరమంతా డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. మీ ఒంట్లోని గండాలన్నీ, దోషాలన్నీ ఈ చెట్టు లాగేసుకుని మీకంతా మంచి జరిగేలాగా లక్ష్మీ అమ్మవారు దీవిస్తారు. వేప చెట్టు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి ఫోటో లేకపోతే వేప చెట్టునే లక్ష్మీదేవిగా భావించి పూజించుకునేవారు మన పెద్దలు. ఈరోజు ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుతో నీళ్లు పోసి వేప చెట్టుకు నమస్కరించుకోవాలి. తర్వాత వేప చెట్టు మొదట్లో 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి. ఆ తర్వాత వేప చెట్టును 11 సార్లు తాకండి. ఇలా చేస్తే మీరు కొత్త సంవత్సరంలో అపర కుబేరులుగా మారిపోతారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అన్ని శుభవార్తలే వింటారు. చేసే అన్ని పనుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మీకు అన్ని విజయాలే కలుగుతాయి. వేప చెట్టుకు నమస్కరించి ధర్మబద్ధంగా కోరిక కోరుకొని 11 సార్లు వేప చెట్టును టచ్ చేస్తే చాలా మంచిది. మీకు కష్టాలున్నా, ఉద్యోగాలు రావాలన్నా, గొడవలు తగ్గాలన్నా, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా వేప చెట్టును తాకండి. అలా తాకటం వలన మీ యొక్క సమస్త బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ చెట్టును తాకండి. మీరు ఈ ప్రాసెస్ అంతా చేయకపోయినా పర్లేదు. మీకు వేప చెట్టు కనిపించినప్పుడు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని 11 సార్లు టచ్ చేసినా చాలు. మీకుండే కష్టాలు, దరిద్రాలు, గండాలన్నీ కూడా పోతాయి. అపార ధనయోగం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.